సెకండ్ మెథడ్ ఏం చెప్పుకున్నాం మనము? సెకండ్ మెథడ్ అంటే ఎస్ఎఫ్ ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు సెకండ్ మెథడ్ అంటే ఈజీ వేలో ఉండేటప్పుడు మెథడ్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏది ఈజీ అనుకుంటే ఆ మెథడ్ ని మనం ఎంచుకోవచ్చు. రైట్, సెకండ్ మెథడ్ చూద్దాం. దాన్ని మరి సెకండ్ మెథడ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలంటే గసాబా అని అంటాం దాన్ని, గరిష్ట సామాన్య భాజకాన్ని. సెకండ్ మెథడ్ ఏంటంటే మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సెకండ్ మెథడ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రీవియస్ ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏంటి? ఫ్యాక్టర్స్ మెథడ్ చెప్పుకోను. అంటే ఆల్ ఫ్యాక్టర్స్ ని కామన్ ఫ్యాక్టర్స్ చేసుకుని హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏమవుతుందో దాన్ని అది చెప్పడం జరిగింది. రైట్, నెక్స్ట్ మరి అలా చేసుకుంటూ పోతే మనకి ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ చాలా ఫాస్ట్ గా వర్క్ చేయాలన్నప్పుడు ఈ మెథడ్ కొద్దిగా అప్లై చేయొచ్చు. అంటే మనం నార్మల్ గా ఎవరైనా సరే యూజ్ చేసే మెథడ్ ఏంటంటే ఇటువంటి మెథడ్స్. నార్మల్ గా ఫస్ట్ మెథడ్ ఏంటంటే జనరల్ గా లోయర్ స్టాండర్డ్ వరకు అంటే ఇటువంటి అవగాహన లేనటువంటి వారికి ఆ మెథడ్ అనేది అప్లై చేయొచ్చు. ఏదైనా సరే మనం 3 మెథడ్స్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది కాబట్టి మీకు పాసిబుల్ ఉన్నటువంటి మెథడ్స్ ని మీరు అప్లై చేసుకోవచ్చు. రైట్, ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో మనం ఏంటి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ప్రైమ్ నంబర్స్. ఏంటంటే ఇక్కడ ప్రైమ్ నంబర్స్. ప్రైమ్ నంబర్స్ అంటే ఆల్రెడీ మనకు ఐడెంటిఫై చేస్తుంటాం. ప్రైమ్ నంబర్స్ అంటే 1 and itself ఓన్లీ ఫ్యాక్టర్స్. అంటే దీంతో చెప్పుకోండి, ఫ్యాక్టర్స్ అనేది దీంట్లో ప్రైమ్ నెంబర్స్ యూజ్ చేస్తాం కాబట్టి ప్రైమ్ నెంబర్స్ అంటే తెలియాలి. ప్రైమ్ నెంబర్స్ అంటే 1 and itself ఓన్లీ అంటే 1 మరియు ఇట్సెల్ఫ్ తనకు తానే. ఫ్యాక్టర్ అంటే ఏంటి? కారణాంకము, బాధ్యమన్నా కారణాంకమన్నా అదే. అంటే ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటంటే 1 మరియు తనకు తానే. ఉదాహరణకు ఎగ్జాంపుల్ చూసుకుంటే 2 ఫ్యాక్టర్స్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ అంటే 2 అనేది ఏంటి? ప్రైమ్ నెంబర్ కాదని చెప్పాలంటే వెంటనే చెప్తుంటాం మనం 1,2 1,2 అంటే ఇక్కడ 1 and itself ఉంది. 1 అంటే 1 అనేది ఫ్యాక్టర్ ఉంది, 2 అనేది ఏంటంటే తనకు తాను ఫ్యాక్టర్ గా ఉంది కాబట్టి అదే ప్రైమ్ నెంబర్స్ అర్థం. 9 ఎగ్జాంపుల్ తీసుకుంటే 9 మనము ప్రైమ్ నెంబర్ చెప్పం, దాని అనదర్ నెంబర్ అంటే కాంపోజిట్ నెంబర్ గా చెప్తుంటాం. ఎందుకు అర్థం చేస్తే 9 ఏంటి? ఇక్కడ 9 ఫ్యాక్టర్స్ అర్థం చేస్తే 1 3 9 అంటే అర్థం చేస్తే 2 ఆర్ మోర్ దెన్ ఫ్యాక్టర్స్. అంటే 1 9 జా 3 3 జా 9 1 జా. ఇక్కడ అర్థం చేస్తే మనం ఏం చెప్పాం? ప్రైమ్ నెంబర్స్ అంటే 1 and itself ఓన్లీ. 1 and 1 ఉండాలి, ఇట్సెల్ఫ్ 1 9 ఉంటే అప్పుడు ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ ఉంది. కానీ అది 3 ఎక్స్ట్రాగా ఉంది కాబట్టి మనము ప్రైమ్ నెంబర్స్ గా ఇండికేషన్ చేయము. ఓకే, ఇప్పుడు మనము ఈ ప్రైమ్ నెంబర్స్ యూజ్ చేస్తాం కాబట్టి ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాము. రైట్, 10 15 25 అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏంటి? ఇక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం మనం. అంటే 1 నెంబర్ మనం ఇప్పుడు కూడా ఐడెంటిఫై చేయాలి అండ్ కంపారిజన్ చేసినట్టు ఇవన్నీ కూడా. అందుకే మనం ఏంటంటే లీస్ట్ గా 2 నెంబర్స్ నుండి మోర్ దాన్ నెంబర్స్ మనం తీసుకోవచ్చు. రైట్, 3 నెంబర్స్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. అంటే ఏంటి? ఇక్కడ ఎస్ఎఫ్ ఆఫ్ 10 15 25 మన క్వశ్చన్ రూపంలో ఎలా అడుగుతుంటాడు? ఎస్ఎఫ్ ఆఫ్ ఫైండ్ అవుట్ లేదా ఫైండ్ ద ఎస్ఎఫ్ ఆఫ్ 10 15 25 అని అంటుంటారు. రైట్, చూద్దాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అలాగే మనము ప్రైమ్ నెంబర్స్ గురించి నేర్చుకున్నాం. రైట్, 2 5 జా 10 అంటే 10 మనం ఎలా రాయొచ్చు? ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో 2 5 జా రైట్ 2 for 1 5 for 1 2 5 జా అంటే పవర్ లో ఏమన్నా సరే కంపల్సరీ వాటిని ఐడెంటిఫై చేయాలి. 2 5 జా 10. నెక్స్ట్ 15 3 5 జా 15 3 into 5 3 5 జా 3 power 1 5 power 1 3 15 అంటే 15 అంటే 3 5 జా 3 power 1 5 power 1. నెక్స్ట్ 25 5 5 జా 25 5 5 జా 5 1 2 times 5 power 2 5 to the power 2. సో 10 ఎలా ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలా రాసుకున్నాము? ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో 2 power 1 5 power 1. 15 ఎలా రాసుకున్నాము? 3 power 1 5 power 1. 25 ఎలా రాసుకున్నాము? 5 to the power 2 అంటే 5 power 2 లేదా 5 స్క్వేర్ గా రాసుకున్నాం. రైట్, ఇప్పుడు వరకు బాగానే ఉంది. ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్ మనం అర్థం చేస్తే ఎల్సిఎం లో కూడా దీని గురించి ఇక్కడ ఇలాగే అప్లై చేసి ఇక్కడ వరకు
ఈక్వల్ గా కనిపిస్తుంటది. ఎల్సిఎం లాగా మనం ఏం చెప్పుకోమంటే ఎల్సిఎం లో అబ్జర్వ్ చేస్తే మనము ఎల్సిఎం లో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏం చెప్పుకోమంటే ఆల్ ఫ్యాక్టర్స్ హైయెస్ట్ పవర్స్ అన్న. ఆల్ ఫ్యాక్టర్స్ హైయెస్ట్ పవర్స్ అది ఎక్కడ ఎల్సిఎం అనేది. ఎల్సిఎం ప్రైమ్ ఫ్యాక్టర్స్ మీద అప్లై చేసేటప్పుడు. కానీ ఇక్కడ మనం ఏంటి ఎల్సిఎం కాకుండా ఎస్సిఎఫ్ గురించి మనం చెప్పుకుంటాం. ఏంటి ఇక్కడ ఎస్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏంటంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్ అంటే ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి కంపల్సరీ. ఏంటి ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ ఇంకా ఏంటి అబ్జర్వ్ చేయాలి కామన్ ఫ్యాక్టర్స్ అండ్ లీస్ట్ పవర్స్ ఇక్కడ మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా ఏం చేస్తామంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్ ద్వారా కామన్ ఫ్యాక్టర్స్ లీస్ట్ పవర్స్ గా చేసి అంటే కామన్ ఫ్యాక్టర్స్ తీసుకొని ఆ కామన్ ఫ్యాక్టర్ లో లీస్ట్ పవర్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొని టోటల్ గా అబ్జర్వ్ చేస్తే కామన్ ఫ్యాక్టర్స్ నెంబర్స్ ఏదైతే వాటిని ప్రొడక్ట్ గా చూపిస్తుంటాం. చూద్దాం ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్స్. వీటిలో కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అన్నింటిలో ఉన్నాయి. కామన్ ఫ్యాక్టర్స్ మనకు ఆల్రెడీ తెలుసు. కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 చూద్దాం. 2 ఎక్కడ ఉంది, ఇక్కడ లేదు రైట్. అంటే 2 తీసుకోకూడదు, 5 తీసుకుందాం. ఓకే 5 అన్నింటిలో ఉంది కాబట్టి కామన్ ఫ్యాక్టర్ అన్నాం రైట్. కామన్ ఫ్యాక్టర్ తీసుకోండి. 3 అనేది ఉందా అన్నింటిలో రైట్. కామన్ ఫ్యాక్టర్ అంటే ఇక్కడ 5. కామన్ ఫ్యాక్టర్ అయితే ఇక్కడ 5 ఉంది. కామన్ ఫ్యాక్టర్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటన్నా లీస్ట్ పవర్స్ లో చూద్దాం. ఇక్కడ పవర్ 1 ఉంది, ఇక్కడ పవర్ 1 ఉంది, ఇక్కడ పవర్ 2 ఉంది. ఈ పవర్ లో లీస్ట్ పవర్ అంటే ఎక్స్పోనెంట్స్ లో ఏముండాలి లీస్ట్ ఎక్కడైతే ఉంటుంది ఏ నెంబర్ అయితే ఉంటుంది ఇక్కడ 1 1 2 ఇట్లా 1 కాబట్టి లీస్ట్ పవర్ గా మనము తీసుకుంటాం. సో ఎస్సిఎఫ్ అప్పుడు సింగిల్ నెంబర్ కాబట్టి అదే మనకి 5 పవర్ ఆఫ్ 1 అంటే ఎస్సిఎఫ్ ఆఫ్ 10 15 25 10 15 25 5 to the power 1 లేదా 5 power 1 అంటే 5 1 టైమ్స్ చేస్తే 5 power 1 5 1 టైమ్స్ చేస్తే 5. సో ఈ విధంగా మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్ ద్వారా చేయడం జరుగుతుంది. ఇక్కడ జస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఏంటి విషయం ఏంటంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్ ఎస్సిఎఫ్ ఎల్సిఎం డిఫరెన్స్ చిన్న అబ్జర్వేషన్ చేస్తే మనకు క్లారిఫికేషన్ వస్తుంది. ఎస్సిఎఫ్ అంటే కామన్ ఫ్యాక్టర్స్, ఎల్సిఎం అంటే ఆల్ ఫ్యాక్టర్స్. అక్కడ హైయెస్ట్ పవర్స్ తీసుకుంటాము అంటే ఆల్ ఫ్యాక్టర్స్ హైయెస్ట్ పవర్స్ తీసుకుంటాం. అక్కడ ఇక్కడైతే కామన్ ఫ్యాక్టర్స్ తీసుకుంటూ కామన్ ఫ్యాక్టర్స్ లో పవర్స్ ఏవైతే ఉంటాయో వాటిలో లీస్ట్ పవర్స్ తీసుకుంటాం. ఆ ప్రొడక్ట్ చేయగా మనకి ఏవైతే ఉంటుందో దాన్ని ఎస్సిఎఫ్ గా తీసుకోవడం జరుగుతుంది. ఓకే మరి